ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కుమరవెల్లి ఆల్ట్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ వర్క్స్ ఎంతవరకు వచ్చాయనేది మీకు వీడియో చూపించబోతాను. వీడియో కూడా స్కిప్ చేయకుండా చివరికి చూడండి ఫ్రెండ్స్. కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గంలో భాగంగా నిర్మిస్తున్నటువంటి ఈ కుమరవెల్లి ఆల్ట్ రైల్వే స్టేషన్ పనులు 90% పూర్తయ్యాయి ఫ్రెండ్స్. కుమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి అత్యంత సమీపంలో కుమరవెల్లి ఆలయం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో మనకి కుమరవెల్లి ఆల్ట్ రైల్వే స్టేషన్ రాబోతుంది. ఏటా 50 లక్షల మందికి పైగా కుమరవెల్లి మల్లన్న దర్శనానికి ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం ఇప్పుడు ఈ స్టేషన్ అనేది ఇక్కడ సిద్ధమవుతుంది. త్వరలోనే అన్ని పనులన్నీ పూర్తి చేసుకొని కుమరవెల్లి మల్లన్న భక్తులకు అందరికీ అందుబాటులో రానుంది మన కుమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్. కుమరవెల్లి గ్రామ ప్రజలు కుమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ రావడానికి ఇదే మార్గం ఫ్రెండ్స్. ఈ రోడ్డు మార్గం మొత్తం పూర్తయిపోయింది. మొత్తం సీసీ రోడ్డు స్టేషన్ వరకు ఉంది. కుమరవెల్లి గ్రామ ప్రజలు ఇటు నుంచి స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను కుమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ ముందు బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది ఏదైతే ఉందో కుమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ యొక్క ఎంట్రన్స్ గేట్ నుంచి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. నేను లోపల తీసుకొని చూపిస్తాను. వెయిటింగ్ హాల్స్ నిర్మాణం ఎంతవరకు వచ్చినది, ఈ స్టేషన్ లోపల ప్లాట్ఫామ్ బాక్స్ ఎంతవరకు వచ్చినది మీకు నేను మొత్తం లోపల తీసుకొని చూపిస్తాను. మీరు చూసిన ఇక్కడ కాంపౌండ్ వాడు ఏదైతే మన కుమరవెల్లి గ్రామం నుంచి వచ్చే ప్రయాణికులకు ప్లస్ అటు నుంచి ఏదైతే మెయిన్ రోడ్ నుంచి వచ్చే భక్తులకు వాళ్ళకి కూడా ఈ స్టేషన్ అనేది ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు నేను లోపల తీసుకెళ్ళి చూపిస్తున్నాను. ఇది కుమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ యొక్క లోపల భాగం. ఇది ఇక్కడే ప్యాసింజర్స్ అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా మనం అన్ని రైల్వే స్టేషన్లో వెయిటింగ్ హాల్స్ అనేది రూమ్స్ లాగానే చూస్తాం ఫ్రెండ్స్. మనం వెయిటింగ్ హాల్స్ రూమ్స్ లాగానే ఉంటాయి. కానీ ఫస్ట్ టైం కుమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్లో కంప్లీట్ ఓపెన్ ఏరియాలో ఇచ్చారు. ఇదంతా మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మొత్తం ఓపెన్ ఏరియా ఇది. ఏదైతే కుమరవెల్లి మల్లన్న ఆలయానికి వచ్చే భక్తులు ఉంటారో తండోపతండలు వస్తారు. ఎవ్రీ ఇయర్ 50 లక్షల మందికి పైగా భక్తులు కుమరవెల్లి మల్లన్న స్వామి దర్శనానికి వచ్చి మొక్కు చెల్లించుకుంటారు. వాళ్ళందరికీ సరిపడే విధంగా రూమ్స్ అంటే కంజెస్టెడ్గా ఉంటాయని చెప్పి ఇలా ఓపెన్ ఏరియా మొత్తం హాల్కే ఇచ్చేసారు. ఇక్కడ మొత్తం ప్యాసింజర్స్ వెయిట్ చేయాల్సిన రూమ్స్ అన్నీ కాకుండా ఓపెన్ ఏరియాలోనే ఇక్కడ ప్యాసింజర్స్ అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది. కుమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్లో ప్రస్తుతం వెయిటింగ్ హాల్ నిర్మాణం అనేది కంప్లీట్ మొత్తం పూర్తయిపోయింది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఫ్లోరింగ్ మీరు చూస్తున్నారు కదా, కింద ఫ్లోరింగ్ అయిపోయింది. ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కూడా మొత్తం పూర్తయిపోయాయి. సీటింగ్ కూడా వచ్చేసింది. ఇక మనకు బ్యాలెన్స్ ఉన్నది ఏంటంటే ప్లాట్ఫామ్ మీద జరుగుతున్నటువంటి ఫ్లోరింగ్ వర్క్స్ అండ్ టైల్స్ వర్క్స్. ఈ వర్క్స్ కంప్లీట్ అయిపోతే మనకి కుమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ మొత్తం అందుబాటులోకి వస్తుంది. ఇక్కడ ఈ వెయిటింగ్ హాల్ ఏదైతే ఉందో ఈ వెయిటింగ్ హాల్కు సంబంధించినటువంటి టాయిలెట్స్ నిర్మాణం ఇక్కడ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఈ వర్క్స్ మొత్తం అయిపోవడానికి వచ్చాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది వెయిటింగ్ హాల్స్కి అనుబంధంగా ఉన్నటువంటి టాయిలెట్స్ వీటి నిర్మాణం అనేది మొత్తం పూర్తి అయిపోయింది. దాదాపు అయితే పూర్తి కావడానికి వచ్చాయి. ఇంకొంచెం వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది. ఇంకో 10 to 15% వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉంది. ఇక్కడ వెయిటింగ్ హాల్ మాత్రం మొత్తం కంప్లీట్ అయిపోయింది. త్వరలోనే మనకి అందుబాటులో రానుంది ఈ కుమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ యొక్క వెయిటింగ్ హాల్స్ అనేది. ఇవి మీరు చూస్తున్నాయి ఇప్పుడు టాయిలెట్స్. కుమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్లో టికెట్ కౌంటర్స్, ఎంక్వైరీ కౌంటర్స్ పనులు కూడా పూర్తయిపోయాయి. ఇప్పుడు నేను ఉన్నది ఎంక్వైరీ కౌంటర్ టికెట్ కౌంటర్లోనే. కుమరవెల్లి మల్లన్న ఆలయానికి ఎవరైతే భక్తులు వస్తారో ఆ మల్లన్న భక్తులు వచ్చిన వారు ఇక్కడ నుంచి ప్రయాణం చేయాలంటే మనం టికెట్ తీసుకోవాల్సింది ఇక్కడే ఫ్రెండ్స్. ఇదే టికెట్ కౌంటర్. ఇది కుమరవెల్లి మల్లన్న ఆలయానికి వచ్చిన భక్తులు టికెట్ తీసుకోవాల్సింది ఇక్కడే. ఇప్పుడు నేను ఆ టికెట్ కౌంటర్లోనే ఉన్నాను. ఇప్పుడు నేను ఈ టికెట్ కౌంటర్ అండ్ ఎంక్వైరీ కౌంటర్ వర్క్స్ అనేది మొత్తం 95% పూర్తయిపోయాయి. జస్ట్ ఒక 5% ప్యాచ్ వర్క్స్ మాత్రమే ఇక్కడ జరుగుతున్నాయి. ఈ 5% వర్క్స్ మొత్తం పూర్తయినాక మనకి టికెట్ కౌంటర్స్ అనేది పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. ఇదే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడే మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ కౌంటర్ కుమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి టికెట్ కౌంటర్ అండ్ ఎంక్వైరీ కౌంటర్స్ ఇవే. మీరు చూస్తున్నది ఎంక్వైరీ కౌంటర్ అండ్ టికెట్ కౌంటర్. ఇక్కడ మన సీటింగ్ కూడా కంప్లీట్ మొత్తం పూర్తయిపోయి ఈ స్టేషన్లో మనకి 2-way సీటింగ్ వచ్చింది ఫ్రెండ్స్. 2 వైపులా కూర్చోవచ్చు. ఈ సీటింగ్ వచ్చేసి కూడా సిమెంట్తో నిర్మించారు దీన్ని. కుమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ యొక్క లోపలి పక్క ఇదే ఫ్రెండ్స్. ఇది మనం ప్లాట్ఫామ్ 1 మీదకి వచ్చాం. ఇప్పుడు ఏదైతే రూట్ టాప్స్ ఇక్కడ వర్క్స్ ఉన్నాయో ఈ ప్లాట్ఫామ్ 1 మీద ఉన్నటువంటి ఇక్కడ ఇంతవరకు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయాయి. వర్క్స్ అనేది కొద్దిగా మాత్రమే పెండింగ్ ఉంది. రూట్ టాప్ వర్క్స్ అనేది ఒక పక్క టైల్స్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు ఈ టైల్స్ వర్క్స్ అనేది ఇంకొంచెం పెండింగ్ అయితే వర్క్ ఉంది. ఇంకొక లైన్ వస్తే మొత్తం ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ ప్లాట్ఫామ్ మీద ఫినిషింగ్ వర్క్స్ నీట్గా రావడానికి వేసినటువంటి టైల్స్ ఇవి. ఈ టైల్స్ వర్క్స్ అయిపోయినాక మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఈ ఫ్లోరింగ్ వర్క్స్ అనేది ప్రారంభం కాబోతుంది. కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గంలో భాగంగా ఇక్కడ కుమరవెల్లి మల్లికార్జున స్వామి చెంతన కుమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ నిర్మిస్తున్నారు. వీటి పనులు అన్నీ దాదాపు అయితే పూర్తవడానికి వచ్చాయి. మరికొద్ది రోజుల్లోనే కుమరవెల్లి మల్లన్న భక్తులకు ఈ రైల్వే స్టేషన్ అనేది అందుబాటులో రానుంది. ఇక్కడ ట్యాప్ కనెక్షన్ కూడా మొత్తం పెట్టేశారు ఫ్రెండ్స్. మనం వస్తున్నాయో చూద్దాం ఒకసారి. వస్తున్నాయి ట్యాప్స్ అనేది.
మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఇంకా ట్యాప్ కనెక్షన్ ఇచ్చారు కానీ వాటర్ రావట్లేదు. కానీ ఇక్కడ మాత్రం ట్యాప్ కనెక్షన్ ఇచ్చారు, ప్లస్ వాటర్ కూడా వచ్చాయి. ఇది మనం ఇప్పుడు ప్రజెంట్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఉన్నాము. ఇది కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ యొక్క ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇక్కడ సింగిల్ ప్లాట్ఫాము అండ్ సింగిల్ ట్రాక్. ఇక్కడ కూడా వస్తున్నాయి వాటర్. ఇక్కడ సీటింగ్ వర్క్స్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కడ 2-వే సీటింగ్ ఉంది. ఇక్కడ 2 వైపులా కూర్చోవచ్చు. ఇక్కడ సిమెంట్ సీటింగ్ వచ్చే సిమెంట్ సీటింగ్ ఇది 2-వే బాగుంది. ఇక్కడ అటు చివరి వరకు తీసుకొని చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ టైల్స్ వర్క్ అనేది మొత్తం పూర్తి అయిపోయింది ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన. ఈ కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ కాంపౌండ్ వాల్ వర్క్స్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయాయి. చూస్తున్నారు కదా, అక్కడ వరకు మొత్తం చూడండి. ఇప్పుడు అక్కడ నుంచి వచ్చాము. ఆల్రెడీ నేమ్ బోర్డు కూడా బిగించి ఉంచారు. ఫ్లోరింగ్ పనులు అనేది పెండింగ్ ఉంది ఫ్రెండ్స్. ఫ్లోరింగ్ పనులు అనేది పూర్తి కాలేదు. ఒకవైపు టైల్స్ వర్క్స్, మరొకటి ఫ్లోరింగ్ పనులు అనేది పెండింగ్ ఉంది. అవి 2 పూర్తి అయితే మనకి కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్లో పనులు మొత్తం పూర్తవుతాయి. ఫుల్ లెంత్గా ఈ కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ అనేది ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. ఫ్రెండ్స్ అటువైపు వెళ్తే సిద్దిపేట వస్తుంది, ఇటువైపు వెళ్తే సికింద్రాబాద్ వస్తుంది. ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది కాంపౌండ్ అనేది మొత్తం. కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం మొదలైనప్పుడు మొదటగా ఈ రూట్లో కొమరవెల్లిలో రైల్వే స్టేషన్ అనేది లేదు ఫ్రెండ్స్. ఈ రైల్వే స్టేషన్ అనేది కొమరవెల్లి మల్లన్న భక్తులను దృష్టిలో పెట్టుకొని తర్వాత ఇవ్వడం జరిగింది. 15 ఫిబ్రవరి 2024న ఈ కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ పనులు ప్రారంభమయ్యాయి ఫ్రెండ్స్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యాజ్ ఆఫ్ నో 7th మార్చ్ 2025 వరకు కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ జరుగుతున్న పనులు ఇవే. కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి నేమ్ బోర్డు మనకి 2-వే సీటింగ్ వస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఇప్పుడు 2-వే సీటింగ్. ఇది 2 వైపులా కూర్చోవచ్చు. ఈ సిమెంట్తో దీన్ని నిర్మించదండి. చాలా అంటే చాలా బాగుంది. ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా ఉంది. మన కొత్తపల్లి రైల్వే స్టేషన్ చూసుకున్నా కానీ ఇప్పుడు ఈ కంపేర్ టు కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్లో ఇందులో మనం 2-వే కూర్చోవచ్చు. అక్కడేమో ఒక పక్కనే కూర్చోవచ్చు. అక్కడ కొత్తపల్లి రైల్వే స్టేషన్లో ఇది ఇక్కడ కొత్తగా ఉంది, చాలా బాగుంది కూడా 2-వే సీట్. ఇప్పుడు ఈ కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన అటు లెఫ్ట్ సైడ్ అటు చివరికి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇందాక మనం వెళ్ళింది రైట్ సైడ్కి చివరికి వెళ్ళాం మనం. ఇటు సైడ్ నేమ్ బోర్డ్ అనేది బిగించి ఉన్నారు ఆల్రెడీ. ఇక్కడ టైల్స్ వర్క్స్ కూడా జరగాల్సి ఉంది. ఇక్కడ ఇంకా టైల్స్ వర్క్స్ మొదలు కాలేదు. ఫ్లోరింగ్ పనులు కూడా పెండింగ్ ఉన్నాయి. ఈ ఫ్లోరింగ్ వర్క్స్ను ఈ టైల్స్ వర్క్స్ అనేది ఇక్కడ జరగాల్సి ఉంది. ఇటువైపు కూడా కాంపౌండ్ వాల్ వర్క్ అనేది మొత్తం పూర్తి అయిపోయింది. నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉన్నాను. ఇక్కడ వాటర్ స్టాండ్ చూద్దాం. ఓకే, వస్తున్నాయి ఇక్కడ కూడా. సీజన్ మార్చ్ మంత్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ వాటర్ అనేది వెరీ వెరీ నీడ్ థింగ్. ఇక్కడ మనకి రూఫ్ టాప్ వర్క్స్ అనేది రాబోతున్నాయి. ఇక్కడ కవర్ ఓవర్ షెడ్స్ ఇక్కడ కూడా అక్కడ వరకు మాత్రమే పూర్తి అయ్యాయి. మరి లాస్ట్ వచ్చి కూడా తీసుకొని చూపిస్తాను. ఇక్కడ 2-వే సీటింగ్ మొత్తం పూర్తి అయిపోయింది.
ఈ స్టేషన్లో రెండు పక్కల కూర్చోవచ్చు, ఇటు పక్క అటు పక్క. ఇక్కడ వస్తున్నాయి వాటర్. ఇక్కడ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గంలో భాగంగా నిర్మిస్తున్నటువంటి ఈ కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్లో ప్రస్తుతానికైతే ఏ ట్రైన్లకు కూడా హాల్టింగ్ అనేది ఇక్కడ లేదు ఫ్రెండ్స్. ఈ ఫ్లోరింగ్ పైన ఫినిషింగ్ వర్క్ అనేది రావాల్సి ఉంది. ఇక్కడ వీటి వైపు ఫ్లోరింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి ఇక్కడ టైల్స్ వర్క్ అనేది ఇంకా రావాల్సింది. టైల్స్ వర్క్ ఈ ప్లాట్ఫామ్ ఫినిషింగ్ ఇది, సో టైల్స్ రావాల్సింది. నెంబర్ 1 పైన ఇటువైపు కూడా రూట్ ఆఫ్ వర్క్స్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయి ఫ్రెండ్స్. జస్ట్ ఒక దగ్గరనే రావాల్సి ఉంది. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ 1 మీద ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నాను. ఇటు సైడ్ కూడా నేమ్ బోర్డు కూడా బిగించారు. ఇటు సైడ్ కూడా మీకు దాని దగ్గర చివరి దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను. కాంపౌండ్ వర్క్ అనేది అక్కడ చివరి దాకా పూర్తి అయిపోయింది. అట్ ద సేమ్ టైము నేమ్ బోర్డు ఏదైతే కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ అని వచ్చే బోర్డు ఇక్కడ ఆల్రెడీ బిగించున్నారు. ఈ బోర్డు పైనే మనకి కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ అనే నేమ్ అనేది రాబోతుంది. ఈ త్వరలోనే ఈ వర్క్స్ కూడా కంప్లీట్ కాబోతున్నాయి. ఇప్పుడు ఇటువైపు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంకా మనకు ఫ్లోరింగ్ వర్క్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ ఫ్లోరింగ్ వర్క్స్ ఇంకా టైల్స్ వర్క్స్ అది కూడా ఇంకా ప్రారంభం అవ్వలేదు. ఇటు మనం ఇటు వరకు వచ్చాము. ఇప్పుడు ఇక్కడ సీటింగ్ వర్క్స్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ 2-way సీటింగ్ అయితే మొత్తం. ఇప్పుడు నేను అటు చివరి నుంచి ఇటు చివరికి వచ్చాను. ఇప్పుడు మన ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఈ లెఫ్ట్ సైడ్ చివరికి ఇక్కడ వరకు వచ్చాము. ఇది ప్లాట్ఫామ్ 1 పైన ఉన్నటువంటి నేమ్ బోర్డు. ఇది లెఫ్ట్ సైడ్లో ఉంది. మనం అటు చివరికి వెళ్ళాం కదా ఇందాక, ఆ రైట్ సైడ్ ఉన్న ఒక బోర్డు, ఈ లెఫ్ట్ సైడ్ ఒక బోర్డు, మొత్తం 2 బోర్డులు వచ్చాయి. 2 బోర్డులు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 బోర్డుల మీద మనకి కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ అనే నేమ్ అనేది రాబోతుంది. త్వరలోనే ఈ పనులు కూడా పూర్తి కాబోతున్నాయి. ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం నిర్మాణానికి 1,160 కోట్ల రూపాయలతో ఈ యొక్క కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 5 ఫేజ్లలో ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఈ 3 ఫేజెస్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఈ మన కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ వచ్చేది ఈ 3rd ఫేజ్లోనే. ఈ స్టేషన్ వర్క్స్ ఒకటి మాత్రమే పెండింగ్ ఉన్నాయి. త్వరలోనే మనకి ఈ పనులు మొత్తం పూర్తి చేసుకొని ఈ కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ మనకి అందరికీ అందుబాటులోకి రానుంది. దీని తర్వాత మన 4th ఫేజ్ అండ్ 5th ఫేజ్ ఏదైతే సిద్దిపేట టు సిరిసిల్ల 4th ఫేజ్ వర్క్ జరుగుతున్నాయి. అలాగే సిరిసిల్ల నుంచి కొత్తపల్లి వరకు 5th ఫేజ్ పనులు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ పనులన్నీ పూర్తి చేసుకొని ప్రయాణికులందరికీ అందుబాటులోకి రాబోతున్న కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం. ఈ రైలు మార్గం ప్రారంభం కావాల్సింది ఏప్రిల్ 26, 2026 నాడు ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం అనేది మొత్తం పూర్తయి ప్రయాణికులందరికీ అందుబాటులోకి రావాల్సి ఉంది. చూడాలి మరి ఎప్పటిలోగా పూర్తవుతుందో. తెలంగాణ రాష్ట్రంలోని 6 జిల్లాల ప్రజలకు అత్యంత ముఖ్యమైనది మరియు అత్యంత ఉపయోగకరమైనది ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం అనేది. కొమరవెల్లి మల్లన్న ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.